హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 34 మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చెక్ చేసుకుంటే మొత్తానికి 34 డేస్కి 4 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. 3 kgs నుండి 4 kgs వెయిట్ లాస్ అవ్వడానికి 10 days అయితే టైం పట్టింది. ఎందుకు నా వెయిట్ స్ట్రక్ అయిందా లేదంటే ఏంటి రీజన్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ ఈ 34th డే అయితే వాముతో డిటాక్స్ ప్రిపేర్ చేసుకుని ఈ హాట్ వాటర్తో అయితే డేని స్టార్ట్ చేసేసాను. అండ్ ఇలా వామ్ హాట్ వాటర్లో హనీ లెమన్ అయితే యాడ్ చేయకుండానే తీసుకుంటానండి. మీరు కావాలంటే లైట్గా సాల్ట్ లెమన్ని యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. హనీని అయితే స్కిప్ చేసేయండి. వామ్ వాటర్కి హనీ కాంబినేషన్ అంతగా బాగోదు. నెక్స్ట్ 9కి క్యారెట్ బీట్రూట్తో జ్యూస్ తీసుకుని ఇంకా 9:30కి వార్మప్ కంప్లీట్ చేసుకుని 1 hour వాకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా వెయిట్ లాస్ రిజల్ట్ విషయానికి వస్తే నా వెయిట్ మళ్ళీ స్ట్రక్ అయిందండి. డే 29 నుండి డే 32 వరకు కూడా 55.00 కాన్స్టెంట్గానే ఉంది. స్ట్రక్ అయిన వెయిట్ని ఈజీగానే ఎలా బ్రేక్ చేయాలో ఆల్రెడీ వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. స్ట్రక్ అయిన వెయిట్ని బ్రేక్ చేద్దాం అనుకునేసరికి అనుకోకుండా డే 32 రెస్ట్ తీసుకున్నాను. ఆ రోజు వాకింగ్ ఎక్సర్సైజ్ స్కిప్ చేశాను. అండ్ నార్మల్ డైట్లో 11 o'clockకి ఫస్ట్ మీల్ తీసుకుంటాను కదా, కానీ ఆ రోజు మార్నింగ్ 9కి బ్రేక్ఫాస్ట్ని కూడా ఇంక్లూడ్ చేశాను, దోశ. ఇంకా లంచ్ నార్మల్గానే 12:30కి తీసుకుని డిన్నర్ 5:30కి ఫ్రూట్స్తో కంప్లీట్ చేసేసానండి. నేను చేసిన ఆ చిన్న చేంజ్ వల్ల స్టక్ అయిన నా వెయిట్ అనేది డే 33కి 55.65కి చేంజ్ అయింది. మనం బ్రేక్ చేసినంత మాత్రాన కేజీస్ అయితే పెరిగిపోము, జస్ట్ గ్రామ్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా డే 34కి మొత్తానికి 4 kgs అయితే వెయిట్ లాస్ అయ్యి ప్రెజెంట్ వెయిట్ 54.85 ఉన్నాను. ఇవాళ 1 hour వాకింగ్ కంప్లీట్ చేసి 10 minutes ఎక్సర్సైజ్ కూడా చేసేసుకుని ఎగ్జాక్ట్గా 11కి రైస్ విత్ కాలీఫ్లవర్ ఫ్రై అండ్ అలాగే పప్పు తోటకూరతో లంచ్ని కంప్లీట్ చేసేసాను. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత స్వీట్ క్రేవింగ్స్ కోసం ఒక ఖర్జూరాన్ని కూడా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ 3 o'clockకి స్నాక్స్ వచ్చేసి శనగలు, బఠానీ అండ్ అలాగే 2 డ్రై ఫ్రూట్ బిస్కెట్స్తో కంప్లీట్ చేసేసాను. ఇవాళ డ్రై ఫ్రూట్స్ సోక్ చేయడం మర్చిపోయాను, సో ఇలా అయితే సరిపెట్టేశాను. నెక్స్ట్ డిన్నర్కి ప్రోటీన్ సలాడ్ ప్రిపేర్ చేయడం కోసం ఆనియన్, క్యారెట్, టమాటో వెజ్జెస్ని చాప్ చేసుకున్నాను. మీరు కావాలంటే కీరా, క్యాబేజ్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇలా మీకు నచ్చిన వెజ్జెస్ని కూడా యాడ్ చేయొచ్చు. ఈ వెజ్జెస్ని బౌల్లోకి యాడ్ చేసి నెక్స్ట్ 6 hours సోక్ చేసిన పీనట్స్, కబూలీ శనగల్ని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసుకుని వీటిని ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ శనగలను కూడా యాడ్ చేయొచ్చు వీటితో పాటు, లేదంటే ఓన్లీ కబూలీ శనగలు వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ పీనట్స్ని కూడా యాడ్ చేయొచ్చు అండి. సలాడ్స్ రెసిపీ ఎక్కడ చూసినా సరే సలాడ్స్కి డ్రెస్సింగ్ అంటూనే ఉంటున్నారు. సర్లే నా స్టైల్లో డ్రెస్సింగ్ చేద్దామని కొద్దిగా కర్డ్ అండ్ అలాగే జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి, టేస్ట్ సరిపడా సాల్ట్, కారం, కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి బాగా బీట్ చేసుకుని వీటిని ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే నా స్టైల్లో ప్రోటీన్ సలాడ్ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కావాలంటే కర్డ్ని స్కిప్ చేసి ఓన్లీ టేస్ట్ సరిపడా సాల్ట్, కారం, పెప్పర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే మీరు ఎప్పుడు తింటారో అప్పుడు మాత్రమే మిక్స్ చేసుకోవాలి, లేదంటే మనం ఆనియన్, క్యారెట్ బాగా థిన్గా కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ఆ క్రంచీనెస్ ఉండదండి. అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ 6 లోపు 4 liters వాటర్ని కూడా కంప్లీట్ చేశాను. దట్స్ ఇట్ ఫర్ డే 34. మళ్ళా డే 36 వీడియోలో కలుసుకుందాము. డే 35 వీక్లీ వన్స్ హాలిడే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వనితా సాగర్.